హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. అయితే ఈరోజు పొద్దునే లేవగానే వ్యూహం సినిమాకి వెళ్దారని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేసుకుందామని చెప్పేసి చూస్తే వ్యూహం సినిమా అయితే లిస్టింగ్లో కనిపించలేదండి. ఏంటి లిస్టింగ్లో కనిపించలేదని చెప్పేసి సెర్చ్ చేసి చూస్తే వ్యూహం సినిమా పోస్ట్ పోన్ అని చెప్పిందని నెట్లో అయితే మనం చూడడం జరిగింది. అయితే ఏంటి పోస్ట్ పోన్మెంట్కి రీజన్ ఏంటి అని చూస్తే మనం రీసెంట్గా ప్రెస్ మీట్లో మనం రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి ప్రెస్ మీట్లో చూస్తే 23వ తారీఖునైతే మేము థియేటర్స్లోకి వస్తున్నాం. 23వ తారీఖు చంద్రబాబు నాయుడు గారికి అచ్చొచ్చింది 23 నెంబర్ అనేదని కొన్ని సెటైరిక్గా మేము తప్పకుండా వస్తున్నాం. ఎలక్షన్ మూమెంట్ దగ్గరలో ఉంది కాబట్టి మాకు అడ్వాంటేజే తప్ప దీనివల్ల డిసడ్వాంటేజ్ లేదని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య ఆ టైంలో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ని చూస్తే మార్చి 1న వ్యూహం, అలాగే 8న శబదం, నెక్స్ట్ మంత్ 8వ తారీఖున శబదం సినిమా అయితే మేము రాబోతున్నామని చెప్పేసి ట్వీట్ చేశాడు. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే ఎందుకు పోస్ట్ పోన్మెంట్ జరిగిందని అంటే వారు ఇచ్చిన రీజన్ వచ్చేసి ఇంకొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము మార్చి 1కి వస్తున్నాం, కానీ దీనికి లోకేష్ రీజన్ అయితే కాదు ఈసారి అని చెప్పేసి, అలాగే థియేటర్స్ మాకు ఇంకొన్ని మంచి థియేటర్స్ రాబోతున్నాయి, అందుకని చెప్పేసి మేము సినిమాని అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే సినిమాలు అయితే ఈ వీక్లో పెద్ద సినిమాలు అయితే ఏమీ లేవు. ఒక హిందీ సినిమా 370 ఆర్టికల్ 370 మీద వచ్చిన సినిమా, హిందీ సినిమా అయితే వచ్చింది, దీనికి పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు. ఇకపోతే టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు. ఆల్రెడీ సినిమా కోర్టులో జడ్జిమెంట్స్, వాయిదాలు, సెన్సార్ అని ఇవన్నీ పోస్ట్ పోన్మెంట్స్ గత 2-3 months నుంచి అయితే జరుగుతూనే ఉంది. మేబీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండకపోవచ్చు. ఆల్రెడీ ట్రైలర్ పేరు చెప్పేసి 5 minutes ఒక పాట, లేకపోతే 3 minutes ట్రైలర్స్ అని సినిమా ఆఫ్ ది సినిమా వాళ్ళు ఏం చూపించాలనుకున్నారో సినిమాని ప్రేక్షకులను ఎక్సైట్మెంట్ చేయడం కోసం వాళ్ళని థియేటర్స్ దగ్గరికి రప్పించుకోవడం అనే ఒక ఉద్దేశంతో చాలా సీన్లు అయితే వాళ్ళు నెట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే సినిమాలు చూసి జనాలు మారతారంటే గ్యారంటీగా మారండి. సినిమా అనేది ఒక ప్రతిబింబం లాంటిది, అంతే. సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం ఒక సినిమా అనే ఒక మీడియం తీసుకుని సినిమా తీస్తే అది వేరే రకంగా ఉంటుంది. మనం క్యారెక్టర్స్ గా ఉన్న క్యారెక్టర్స్ అని మనం తీసుకొని అవసరం లేదు. ఒక వేరే క్యారెక్టర్ని తీసుకుని కూడా బయట జరుగుతున్న వాటిని ఇచ్చేయచ్చు. కాకపోతే ఇందులో వ్యూహం సినిమాకి వచ్చేసరికి పర్టికులర్గా ఒక చంద్రబాబు నాయుడు పోలిన వ్యక్తిని, ఒక లోకేష్ గారిని పోలిన వ్యక్తిని, ఒక జగన్ గారిని పోలిన వ్యక్తిని చూపించి గా సినిమా తీయడం వల్ల అది సినిమా నిర్మాతకి పోనీ గవర్నమెంట్ ఖర్చు పెట్టిన ప్రజాధనం అయితే వేస్ట్ అవడం అయితే జరుగుతుంది. దానివల్ల జరిగే ఉపయోగం ఏం లేదు. గతంలో కూడా ఈ ట్రెండ్ అయితే కొత్తది కాదు. మండలాధ్యక్షులు అని చెప్పేసి కృష్ణ గారు కూడా ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వారు తీపించారని అంటారు. అప్పుడు కూడా సినిమా వచ్చింది. దానివల్ల ఏమీ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది అయితే ఏమీ లేదు. ఎన్టీఆర్ గారు మళ్ళీ నెగ్గారు. సో ఇటువంటి సినిమాలని టేకప్ చేయడం ఒక మంచి డైరెక్టర్గా పేరుంది. కాకపోతే ఆయన తీసే సినిమాలు ఇటువంటి తీయడం వల్ల వచ్చే ఉపయోగం అయితే ఎవరికే లేదు. మామూలు సూపర్ స్టార్ మెగాస్టార్ సినిమాలనే థియేటర్కి వచ్చే రోజులు కాదు ఇది. అది పైగా వన్ సైడ్ ఆఫ్ ది ప్రేక్షకులకు మాత్రమే నచ్చే సినిమాలు తీయడం వల్ల దానివల్ల థియేటర్స్ లాస్ అవుతారు, డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అవుతారు, నిర్మాతలు కూడా లాస్ అవుతారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. సో మీరు ఏదైనా సినిమా తీయాలని అనుకుంటే డైరెక్ట్గా క్యారెక్టర్స్ని పెట్టిన అవసరం లేదు, పేరుని పెట్టవసరం లేదు. జరిగిన డ్రామాయో ఆ స్టోరీను వేరే వ్యక్తుల పేరు మీద తీసిన అర్థం చేసుకోలేనంత అజ్ఞానులు అయితే ఆడియన్స్ కాదు. మీరు ఏ విధంగా చూసినా ఇది పలానా వ్యక్తిని పోలింది కదా, ఇది పలానా వ్యక్తిని గురించి తీసిన డైలాగ్ గానే ఆలోచిస్తారు. కాకపోతే అది ఆ 2 గంటలు మాత్రమే, లోపల థియేటర్లో ఉన్న 2 గంటలు మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు తప్ప అంతకు మించి దాన్ని ఎక్కువ మైండ్లో పెట్టుకుని బయట ఉండే వాళ్ళ ప్రెజర్స్ ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. సినిమాని దృష్టిలో పెట్టుకుని మనం ఓట్లు వేద్దారని అనుకుంటే అదైతే పిచ్చితనమే అనుకోవాలి. ప్రభుత్వం కూడా మనకు నచ్చిన సినిమా వచ్చినప్పుడేమో పెద్దగా హోర్డింగ్లు కట్టడం, లేకపోతే నచ్చని సినిమా వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళడం, ఇది కూడా కరెక్ట్ కాదు. ఏదైనా ఉందనంటే బ్యాలెన్సింగ్గా తీయాలి సినిమా అనేది. ఎప్పుడు కూడా ఎక్కడో ఒక చోట నెగిటివిటీ చూపించినా కూడా, నెగిటివ్ తనం చూపించినా కూడా బ్యాలెన్సింగ్గా తీయాలి. ఎందుకంటే లైవ్ క్యారెక్టర్స్ మీద సినిమా తీసినప్పుడు బ్యాలెన్సింగ్ అయితే తీయాల్సి వస్తుంది. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇటువంటి పరిణామాలే కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేదా ఇంకోటి అంటున్నారు. కాకపోతే బయట ఇండస్ట్రీ టాక్ వచ్చేసరికి సినిమాకి ఇంకా సర్టిఫికేషన్ పూర్తవలేదు, కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా వీళ్ళకి పర్మిషన్స్ అయితే రాలేదు, అబ్జెక్షన్స్ ఉన్నాయి సినిమాలో అని అయితే చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఒక డేట్ను అనౌన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మాకంతా క్లియరెన్స్ ఉంది, మేము ముందుకి డేట్ పోస్ట్ పోన్ చేయడం ఒక రీజన్ అయితే చెప్తున్నారు తప్ప సినిమాకి ఇంకా క్లియరెన్స్ రాలేదండి. దీనిలో చాలా సీన్లు కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటే సినిమా వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా వెబ్సైట్స్ కూడా రాస్తున్నాయి సినిమాలో చాలా సీన్స్ తీసేశారని అయితే చెప్తున్నారు. సో ఏం జరుగుతుందన్నది మనం ముందు చూడాలి ఇంకా. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. వ్యూహం సినిమా అయితే ఈరోజు రిలీజ్ అవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన డేట్ అయితే మార్చి 1 అని చెప్తున్నారు. అదే శబదం, దాని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ శబదం అని చెప్పి పెట్టారు. అది వచ్చేసి మార్చ్ 8 అని అయితే చెప్తున్నారు.
కాకపోతే ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీకెండ్లో అయితే పెద్దగా సినిమాలు అనుకున్న సినిమాలు కానీ స్టార్ సినిమాలు కానీ ఏమీ లేవు. అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఏమీ లేవు. అయినా కూడా వాళ్ళు చెప్పిన రీజన్ అయితే కరెక్ట్ అయితే అనిపించట్లేదు. సో లెట్ us see సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంది, ఏంటి, ఏ కోణాలను టచ్ చేశారు, ఏ కోణాన్ని టచ్ చేయలేదు వీళ్ళు అనే దాన్ని అయితే మనం సినిమా చూసిన తర్వాత రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ వ్యూ ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.